ప్రభుత్వాలు మారిన బాసర త్రిబుల్ ఐటీలో ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు. టీజీవీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ బాసర త్రిబుల్ ఐటీలో సంవత్సరంలో దాదాపు 2-3 నెలలకు ఒకసారి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు తెలియలేకపోలేదు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంలో పొరపాట, మరి వీసీ పొరపాట, అయోమయంలో ఉంది. పదే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం. త్రిబుల్ ఐటీ అంటేనే ఆత్మహత్య. త్రిబుల్ ఐటీ అనే కళాశాలగా మారింది అంటున్నారు. ప్రభుత్వం అయినా కానీ విద్యార్థులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారు స్పందించి బాసర త్రిబుల్ ఐటీని సందర్శించాలి. సాయి ప్రియకు న్యాయం జరిగేంత వరకు టీజీపీ తరఫున ఎల్లప్పుడూ ఫైట్ చేస్తూ ఉంటాం. విద్యార్థుల పక్షాలనే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి పరిషత్ ఏర్పాటైంది. బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున కోరుతూ ఉన్నాం. అక్కడ ఉన్న సిబ్బంది మరియు నిన్న విద్యార్థి సంఘం నాయకులు వెళ్తే దాడులు చేయడం ఏంటని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఇకనైనా స్పందించి ఈ ప్రభుత్వం స్పందించి బాసర త్రిబుల్ ఐటీని సందర్శించాలని చెప్పేసి ఆత్మహత్యలు జరగకుండా చూడాలని చెప్పేసి టీడీపీ జరిగింది. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల ఆత్మహత్యలు మారడం లేదు. గత ప్రభుత్వంలో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం అయినా కానీ విద్యార్థులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారు స్పందించి బాసర త్రిబుల్ ఐటీని సందర్శించాలి. సాయి ప్రియకు న్యాయం జరిగేంత వరకు టీజీపీ తరఫున ఎల్లప్పుడూ ఫైట్ చేస్తూ ఉంటాం. విద్యార్థుల పక్షాలని తెలంగాణ